హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే మనం విష్ణూరు అనే గ్రామం, విష్ణూరు దేశముఖ్ ద్వారా ఉన్నాడు కదా గడి, ఇంత మునుపు చూపించిన వీడియోలో అయితే అక్కడికి ఉన్నాను అనమాట. అదే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, లైక్ కొట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్. అదేవిధంగా మనం అక్కడ చూసుకున్నట్లయితే ఇంత మునుపు మనం చేసిన కదా దొరవారి గడి అనమాట, రామచంద్రారెడ్డి దేశముఖ్ రామచంద్రారెడ్డి గడి. దానికి అపోజిట్ రాగానే ఇక్కడ ఉంటుందన్నమాట శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్. పురాతనమైనది, చాలా రాతి కట్టడాలతోనే కట్టారనమాట. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే వ్యూ అదే అనమాట. అక్కడ ఉన్నటువంటి దాని వెనుక ఉన్నటువంటి కొండ ఉన్నది, గుట్ట ఉన్నది కదా, అది శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం అనమాట. దారి సీతారాముల కళ టెంపుల్ అని ఉన్నది అక్కడ ఇంకా వ్యూ పాయింట్ బాగుంటుందంట. ఇది వచ్చేసి చాలా పురాతనమైనది చెప్తున్నారు ఇక్కడ. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. గుడి గోపురం మీద ఇలా చెట్టు ములిచినట్టుంది, చాలా నీట్గా ఉన్నది. ఎప్పటియో ఇది పురాతనమైనవి అనుకుంటా. కొంచెం వీడియో షేక్ అవుతుండి ఉండొచ్చు, కొంచెం చూసుకోండి. ఎందుకంటే మనకు గింబల్ సరిగా లేదు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి గింబల్స్ మంచి మంచి కొనుక్కొని ఇంకా చాలా అద్భుతమైన వీడియోస్ మేము ముందుకు తెస్తానని కోరుకుంటున్నా. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి, లైక్ కొట్టి వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్నీ మొత్తం రాతి బండలే. ఆనాటి వెనకటి కాలం నుంచి మొత్తం ఇక్కడ సీసీ రోడ్డు పోయడం జరిగింది. ఇంకా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇదేనమాట ఈ చెన్నూరు దగ్గర ఉన్నటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్. మొత్తం రాతి బండలే ఇక్కడ ప్రదేశం. నూతనంగా ఏర్పాటు చేశారనమాట సీసీ. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి, ఆనాటి కాకతీయుల కాలం రోజులే కట్టించిన గుడి అనమాట ఇది. అదే చెప్తున్నారు. కింది మొత్తం బండరాళ్ళు, పెద్ద పెద్ద సట్లు అంటారు కదా, అలాంటివే. పైన ఇప్పుడు న్యూ డిజైన్ చేశారనమాట. అది గుడి యొక్క వ్యూ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే చాలా పురాతనమైనటువంటి బండలు ఉన్నాయి. పురాతన కాలం నాటి బావి అనమాట ఇది. చాలా బాగుంది, మీకు కనిపిస్తుంది కదా, చాలా లోతుగా ఉందన్నమాట ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం ఆనవాళ్ళు కనిపిస్తాయి. మెట్ల బావి లాగా ఉంది, చాలా పురాతనమైనది, చాలా లోతుంది. అంత కంప ఉండడం వల్ల మీకు కనిపించకపోవచ్చు. గుడి యొక్క ముందు భాగం చూసేసుకున్నట్లయితే గరుడ స్తంభం ఉంది. ఇదనమాట గుడి యొక్క లొకేషన్ వచ్చేసి. ఇక్కడ ఒక మండపం కూడా కట్టినారు. సత్యనారాయణ టెంపుల్ ఏమో ఉన్నది, అదే శ్రీ రామ సత్యనారాయణ స్వామి దేవాలయం అంట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదనమాట విష్ణూరు గ్రామం కాలక్షేప మండపం అని ఇక్కడ రాసినారు. ఇదే అనమాట గుడి యొక్క వ్యూ వచ్చేసి. ఇది మొత్తం చాలా బాగుంది. విష్ణూరుకి చాలా చరిత్ర కలిగిందని చెప్పుకోవచ్చు. ఎందరో మంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సమరయోధులు ఇక్కడి నుంచే పుట్టుకున్నారని చెప్తున్నారు. విష్ణూరు, చెన్నూరు, పాలకుర్తి, జనగామ డిస్టిక్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ చాలా ప్రసిద్ధి చెందిందనమాట అక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడో పురాతనమైనటువంటి కాకతీయుల కాలంలో చెక్కించి పెట్టించినటువంటి ఇవి మన రాతి శిల్పాల్లాగా ఉన్నాయిగా చూడండి. అవి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అవే అనమాట స్తంభాలు, రాతి స్తంభాలు. చాలా అద్భుతంగా ఇచ్చుకున్నాయి. అవే ఇప్పటి వరకు కొన్ని తరాలు పోయినా అట్లనే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గుడి లోపల భాగం ఇది చూడండి. ఆ రోజుల్లో మిషనరీ లేకున్నా హస్తకళ నైపుణ్యం ఏ విధంగా ఉందో ఒకసారి చూసి గుర్తుంచుకోవచ్చు మనం కూడా. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. గుడి క్లోజ్ చేయడం జరిగిందనమాట, అందుకే మనం ఎక్కువ తీయలేకపోతున్నాం. ఫ్రెండ్స్ ఇదనమాట ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విష్ణూరు అనే గ్రామంలో ఉన్నాం అనమాట. ఇంత మునుపు చెప్పిన విధంగా విష్ణూరులో ఏ విధమైన టూరిస్ట్ ప్లేసులు చూడడానికి అని చెప్పుకున్నాం కదా. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం, విష్ణూరు, పాలకుర్తి మండలం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జనగామ జిల్లా. ఇది ఇక్కడ విష్ణూరుకు కొంచెం బయటికి రాగానే ఇక్కడ కొండ ఉంది, కొండ పైన వెలిసిందనమాట. అక్కడ కూడా కరెంటు వైర్ గుంజినారు చూడండి. విష్ణూరు ధర రామచంద్రారెడ్డి ఎంతమందిని బానిసలుగా మార్చిన ఊరన్నమాట ఇది.
అక్కడ కొన్ని చెప్పుకోదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ చూసినట్టయితే అక్కడ ఎండిపోయిన చెట్టు ఉంది కదా, అక్కడ ఉందన్నమాట శ్రీ సీతారామాంజనేయ స్వామి. ఆడికి వెళ్ళి పోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే చూడండి, చెట్ల కొమ్మల మధ్యలో గుట్టల పైన వెలిసినమాట. అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు చూసినట్టయితే అక్కడ కనిపిస్తుంది కదా, అదనమాట. అక్కడికి వెళ్ళి ఏ విధంగా వెలిసాడు ఏం కథ చూద్దాం ఫ్రెండ్స్. ఇదేనమాట చూడండి, గుట్టలు భలే వెలిసినారు. ఇక్కడ చూసుకున్నట్టయితే దాని పైకి వెళ్ళాలన్నమాట మనం. ఫ్రెండ్స్, ఇదేనమాట శ్రీ సీతారామచంద్రులు కొలువుదీరిన ప్రదేశం. విష్ణూరు గ్రామం చూడండి. దట్టమైన అడవి కొండ మధ్య భాగంలో వెలిసినారు. ఇక్కడ చూసుకున్నట్లయితే పుట్ట కూడా మొలిచింది కింద. ఓకే ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తున్నది కదా రేకుల షెడ్డు గల, అదేనమాట శ్రీ సీతారామచంద్ర స్వామి మందిరం. జై శ్రీరామ్ అని రాసి పెట్టినారు. అక్కడనే చిన్న రేకులేసి గుడిలాగా వేసారనమాట. ఇది చాలా హైట్లో ఉంది గుట్టలో. ఇంత సీక్రెట్గా ఉన్న అక్కడికి ట్యూబ్లైట్ కూడా వేయడం జరిగింది, లైట్ చూడండి. కరెంట్ కూడా ఉంచినారు. ఒకసారి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు శ్రీ సీతారామచంద్ర స్వామి ఎక్కాలంటే మనం ఈ విధంగా కష్టపడి ఎక్కుతూ ఉండాలన్నమాట. ఇలా ఎన్నో దారులు చూసినారు కదా, వెనక కింద గుట్టల పైనుంచి ఎక్కుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి దైవ దర్శనమైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం మీకు ఎంతో కష్టంగా ఉన్న ఇష్టంతో మీకు చూపిస్తున్నా కాబట్టి మీరు ఒక లైక్ కొడతారని. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి మనం వచ్చేసినాం అనమాట. పైన గుట్టపైకి ఎంతో కష్టపడి ఎక్కేసినాం. ఇదే ఒకసారి మన వీలో చూద్దాం చూడండి. ఇదేనమాట చూడండి, ఇక్కడ శ్రీ రామాంజనేయ స్వామి అదే కొలువు తీరినట్టు బొమ్మలు చెక్కినారు కొండకి. బాగుంది. మొత్తానికి వచ్చేసి కొండపైన జై శ్రీరామాంజనేయ స్వామి జై శ్రీరామ అని రాసి పెట్టినారు. ఇక్కడ చూసినట్లయితే హనుమంతుడు అందరు ఉన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం బొమ్మలు కూడా చూడండి, చాలా అద్భుతంగా చెక్కినారు. ఇక్కడ కూడా మంచిగా చేసినారు అనమాట. జై శ్రీరామ్. ఫ్రెండ్స్, విష్ణూరు ఊరిలో చూడవలసినవి ఇవన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది దేశ్ముఖ్ దొర గడి అనమాట. ఈ గడిలో అక్రమాలకు బాగా బానిస బతుకులు తెచ్చిన ప్రజలు బాగా ఇబ్బంది పెట్టేదన్నమాట. ఈ దొర 60 ఎకరాల చుట్టూ 60 ఊర్ల ప్రజలు ఈయన చేతి కింద బానిసలుగా బతికి వివిధ చిత్రహింసలు పెట్టాయన్నమాట. ఈ గడిలోకి ఎవరిని పోనివ్వరు. ఇదనమాట. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ పెట్టండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.